కార్బోహైడ్రేట్స్ అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ. అంటే కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటామో అది ఫుడ్ డైజెషన్ ఎలా అవుతుంది, మనకి ఎనర్జీ ఎలా వస్తుంది, తీసుకునే ఫుడ్ అనేది గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి మనం అది బ్లడ్ లో కలవడం, అది మనకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ కింద అనేది వస్తుంటది. ఖచ్చితంగా ఎనర్జీ కావాలి. అయితే మనం చూసుకున్నట్టయితే కార్బోహైడ్రేట్స్ 1 గ్రామ్ మనం ఎప్పుడైతే కాపిస్తామో 4 కిలో క్యాలరీస్ అనే ఎనర్జీ అనేది మనం మారుతూ వస్తుంది. మరి ఇలా కార్బోహైడ్రేట్స్ ఇస్తూ ఉంటాం, బాగానే ఉంది. దీంట్లో 2 రకాలు ఉంటాయి, సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో సింపుల్ ఎప్పుడైతే ఇస్తూ ఉంటాం అంటే ఇన్స్టెంట్ గా మనం చూడండి, మనకి రెస్టారెంట్లకు కానీ లేదంటే బేకరీ ఐటమ్స్, ముఖ్యంగా చెప్పాలంటే బేకరీ ఐటమ్స్ బన్స్ కానివ్వచ్చు, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే అవి తీసుకుంటూ ఉంటామో మనం క్యాలరీస్ అనేది ఇంకా చాలా ఎక్కువగా పుట్ ఆన్ అవుతూ రావడము, వెయిట్ పెరుగుతూ వస్తూ ఉంటాం. అలాగే ఫ్యాట్ కూడా చాలా ఎక్కువగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాకుండా కాంప్లెక్స్ మనం ఎప్పుడూ తీసుకుంటూ ఉండాలి. సో కాంప్లెక్స్ ఎలా తీసుకుంటూ ఉంటాం, మనం సీనియర్స్ కూడా ఆల్రెడీ చెప్తూ ఉంటారు, రైస్ అనేది కొంచెం తీసుకుంటూ ఉంటాం, కర్రీ అనేది ఎక్కువ తీసుకోమంటూ ఉంటారు. సో మనం దీంట్లో చూసుకున్నట్లయితే మళ్ళీ 25% మనకి ఫైబర్ అనేది ఇవ్వమని చెప్తూ ఉంటాం. సో ఫైబర్ ఎందుకు, అసలు అది ఎక్కడి నుంచి దొరుకుతుంది, అందుకే మనకు చెప్తూ ఉంటారు కదా, కీర అనివ్వచ్చు, క్యారెట్ కానీ ఇలా మనకి చెప్తూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో పీచు పదార్థం, ఎప్పుడైతే పీచు పదార్థం ఇస్తూ ఉంటామో మనం ఏదైతే ఇచ్చిన ఫుడ్ ఉంటుందో అది డైజెషన్ అవ్వడానికి మంచిగా సపోర్ట్ అవుతూ ఉంటుంది. అలాగే మనం ఏదైతే వెజ్ అంటే ఆకుకూరలు కానీ పప్పులు కానీ ఇవన్నీ తినే వాళ్ళకి ఏంటంటే ఫైబర్ కంటెంట్ అనేది ఒకలా తీసుకోవాలి. అదే అంటే నాన్ వెజ్, చికెన్ కానీ మటన్ కానీ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైతే తీసుకున్నారో వీళ్ళు డైజెషన్ బాగా అవ్వాలి, మోషన్ ఫ్రీ అవ్వాలన్నా కూడా మనకి ఫైబర్ వెజ్ కంటే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి మనం ఎక్కువ ఇస్తూ ఉండాలి. సో మనం ఈ ఫైబర్ కూడా ఎప్పుడైతే ఇస్తామో మనం డైజెషన్ కానీ క్లీనింగ్ చేసుకోవడానికి చాలా మంచిగా సపోర్ట్ అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఫుడ్ ఈ రకంగా అంటే 40% ఫుడ్ ఇస్తూ ఉంటామో మనం హెల్తీగా మారడానికి సపోర్ట్ అవుతుంది. అదే కాకుండా ఏంటంటే మనం ఎలా పడితే అలా ఫుడ్ ఇస్తూ ఉంటాం, టైంలో ఫుడ్ ఇస్తూ ఉంటాం. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నార్మల్గా అయితే మనం వాటర్ తీసుకోవాలి.